అమర్నాథ్ యాత్రలో తెలుగు యాత్రికులను సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరోవైపు శ్రీనగర్లో కర్ఫ్యూ ఇంకా కొనసాగుతోంది. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్ఖాన్ వానీ ఎన్కౌంటర్తో చెలరేగిన అల్లర్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ఘర్షణల్లో మృతి చెందిన వారి సంఖ్య 23కు చేరింది. శ్రీనగర్లో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. శ్రీనగర్లో ఇప్పటికీ కర్ఫ్యూ కొనసాగుతోంది. శ్రీనగర్ సిటీ నుంచి ఇటు సోనం మార్గ్ అలాగే బల్కల్ అమర్నాథ్ యాత్ర వెళ్లేటువంటి ప్రాంతం అనంతనాగ్ మొత్తంగా కూడా ఇప్పటికీ 144 సెక్షన్ లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. శ్రీనగర్ సిటీలో చూస్తున్నాం మనం ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుంచి లాల్ చౌక్ వైపుగా వెళ్తున్నటువంటి విజువల్స్. నరమానవుడు కూడా రోడ్డుపై కనపడలేనటువంటి విజువల్స్ చూస్తున్నాం. భారతదేశంలో ఉన్న అత్యంత పూర్తి స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి స్టేట్ లో శ్రీనగర్ నెంబర్ 1 లొకేషన్ లో ఉంటుంది. ప్రపంచంలో కూడా టాప్ 5 కల్లోలిత ప్రాంతాల్లో ఒకటి. అటువంటి ప్రాంతంలో అల్లర్లు చెలరేగడం, 23 మంది వరకు ఇప్పటి వరకు చనిపోవడం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు కారణం. ఇటు పోలీసులకు, సైన్యానికి, సిఆర్పిఎఫ్ కు మధ్య ఇక్కడ ఉన్నటువంటి అల్లరి ముఖ ఇప్పటికీ కూడా అక్కడక్కడ కాల్పులు, పూర్తి స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నటువంటి పరిస్థితి. అమర్నాథ్ యాత్ర మాత్రం ఇప్పటికీ ఇంకా కొనసాగట్లేదు. మరో 2 రోజుల్లో అమర్నాథ్ యాత్రను కూడా ప్రారంభించే అవకాశాలున్నాయి. అయితే కర్ఫ్యూ మాత్రం ఇంకా 48 అవర్స్ కొనసాగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. శ్రీనగర్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికీ ఇంకా జనజీవనం స్తంభించిపోయింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి, కార్యాలయాలు కూడా పనిచేయట్లేదు. మొత్తంగా శ్రీనగర్ సిటీ కర్ఫ్యూలో కొనసాగుతుంది. తెలుగు యాత్రికులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. అమర్నాథ్ నుంచి శ్రీనగర్ మీదుగా జమ్మూ తావి, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు వారి స్వతహాగా వారి ప్రయాణానికి సంబంధించినటువంటి చర్యలు, కావాల్సినటువంటి టికెట్లను వాళ్ళు బుక్ చేసుకున్నారు. ఏదేమైనా దాదాపుగా 2000 మంది తెలుగు యాత్రికులు ప్రస్తుతం అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. దానిపై ఎప్పటికప్పుడు సమాచారం ఎన్టీవీ మీకు అందిస్తూనే ఉంటుంది. శ్రీనగర్ నుంచి ప్రస్తుతం అయితే కర్ఫ్యూ కొనసాగుతుంది. తెలుగు యాత్రికులంతా సేఫ్ గా ఉన్నారు. రాబోయేటువంటి 48 అవర్స్ లో ఇంకా కర్ఫ్యూ కొనసాగేటువంటి అవకాశాలే ఉన్నాయి. కెమెరామెన్ అరుణ్తో సురేష్, ఎన్టీవీ, శ్రీనగర్ సిటీ నుంచి, జమ్మూ కాశ్మీర్.